హలో హలో గొల్లపూడి విజయవాడ అందరికీ నమస్తే. ఫస్ట్లీ విజయవాడ ఎక్స్పో వాళ్ళకి థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ హోస్ట్ చేస్తున్నందుకు. 2 వారాల్లో మా సినిమా రిలీజ్ అవుతుంది. లిటిల్ హార్ట్స్ కన్నా ఇంకొంచెం కొంచెం ఎక్కువ డోసే ఉంటుంది బన్నీవాస్ గారి సినిమా కాబట్టి. మా సినిమాలో ఎవరిని చూసి రావద్దు, దర్శిని ఒక్కరిని చూసి రండి. దర్శి చేసేవే చిత్ర విచిత్రమైన సినిమాలు. దర్శి ఎప్పుడు చూస్ చేసుకున్న సినిమాలు అట్లనే ఉంటాయి. దానికి తోడి మా బెహ్రా గారు, నిహారిక గారు, నేను, రాగ్మయూర్, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు అసలు ఒక ఏమంటారు బంతి భోజనమా, ఒక పండుగ రోజు బంతి భోజనం లాగా అన్నీ ఉంటాయి మా సినిమాలో. ముఖ్యంగా కామెడీ. ఇంతకుముందు బెహ్రా చెప్పాడు దసరా తర్వాత దివాళీ, అది యాక్చువల్లీ నేనే చెప్పాను, వాడు కార్లో దొబ్బేశాడు. 2 సార్లు చెప్తా. దసరా తర్వాత దివాళీ అక్టోబర్ 16 వస్తుంది మిత్రమండలి. అర్థమైంది ఎవరికన్నా? దసరా తర్వాత దివాళీ అక్టోబర్ 16 వస్తుంది మిత్రమండలి. పోయి థియేటర్లో చూడండి. ఫ్రీ టికెట్స్ మా బేరా ఇస్తున్నాడు. 9:30కి అడగలుగుతాం. హలో హలో గొల్లపూడి విజయవాడ అందరికీ నమస్తే. ఫస్ట్లీ విజయవాడ ఎక్స్పో వాళ్ళకి థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ హోస్ట్ చేస్తున్నందుకు. 2 వారాల్లో మా సినిమా రిలీజ్ అవుతుంది. లిటిల్ హార్ట్స్ కన్నా ఇంకొంచెం కొంచెం ఎక్కువ డోసే ఉంటుంది బన్నీవాస్ గారి సినిమా కాబట్టి. మా సినిమాలో ఎవరిని చూసి రావద్దు, దర్శిని ఒక్కరిని చూసి రండి. దర్శి చేసేవే చిత్ర విచిత్రమైన సినిమాలు. దర్శి ఎప్పుడు చూస్ చేసుకున్న సినిమాలు అట్లనే ఉంటాయి. దానికి తోడి మా బెహ్రా గారు, నిహారిక గారు, నేను, రాగ్మయూర్, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు అసలు ఒక ఏమంటారు బంతి భోజనమా, ఒక పండుగ రోజు బంతి భోజనం లాగా అన్నీ ఉంటాయి మా సినిమాలో. ముఖ్యంగా కామెడీ. ఇంతకుముందు బెహ్రా చెప్పాడు దసరా తర్వాత దివాళీ, అది యాక్చువల్లీ నేనే చెప్పాను, వాడు కార్లో దొబ్బేశాడు. 2 సార్లు చెప్తా. దసరా తర్వాత దివాళీ అక్టోబర్ 16 వస్తుంది మిత్రమండలి. అర్థమైంది ఎవరికన్నా? దసరా తర్వాత దివాళీ అక్టోబర్ 16 వస్తుంది మిత్రమండలి. పోయి థియేటర్లో చూడండి. ఫ్రీ టికెట్స్ మా బేరా ఇస్తున్నాడు. 9:30కి అడగలుగుతాం.